హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఈరోజు మనం వెజ్ లివర్ కర్రీ అండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రాసెస్ ఏంటో చూద్దామా? చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక 5 కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను. లేతది చూసారు కదా, కాడ లాగుంటే వద్దండి, పీచు వచ్చేస్తుంది కూర. 5 కట్టలు తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసి బాయిల్ చేసుకుందాం. 1 లీటర్ వరకు వేడి నీళ్ళు పెట్టుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. నీళ్ళు బాగా మసులుకున్నాయి కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కడిగిన తోటకూరని అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా, కాడ ముదురుగా ఉండకూడదు, లేతగా ఉండాలి. అలా అయితేనే బాగుంటుంది. మొత్తం వేసేసుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చూసారు కదా, ఇది మొత్తం ఉడికిపోయింది. దీన్ని తీసుకొని చల్లనీళ్ళలో వేసుకోవాలి. కోల్డ్ వాటర్లో వేసుకొని దీన్ని కొంచెం కూల్ చేసుకుందాం. తర్వాత దీన్ని గ్రైండ్ చేద్దాం. చల్లగా అయిన తోటకూరని తీసుకొని గట్టిగా పిండేసి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. దీంట్లో ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలానే శనగపిండి. నేను ఫుల్ స్పూన్ ఒక 1.5 అయితే వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇంచి పొడి చేసుకున్న కొంచెం జీలకర్ర పొడి, అలానే కొంచెం గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వాటర్ లేకుండానే మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం ఇలా మిక్స్ చేసి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టీమ్కి పెట్టేసుకుందాం. మనం కేక్ గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో స్ప్రెడ్ చేసేసుకుందాం. ఈవెన్గా దీన్ని ఈవెన్గా సర్దేసుకుందామండి. దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. నేనైతే ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో ఇది పెట్టుకుంటున్నాను. ఒక 10 to 15 మినిట్స్ ఇది మంచిగా కుక్ అయిపోయిందండి.